హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ట్యూస్డే రొటీన్ బ్లాగ్ అయితే చూసేస్తారు. ఇది మార్నింగ్ టు నైట్ రొటీన్. యమ్మీ యమ్మీ రెసిపీస్ అయితే ఉన్నాయి. హెల్తీగా హోటల్ స్టైల్లో బయట దొరికే ఫుడ్నే ఇంట్లో హెల్తీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో వీడియో చివరి వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ముందుగా యాజ్ యూజువల్ మన వీడియో లంచ్ బాక్స్తోనే స్టార్ట్ అయిపోయింది. ట్యూస్డే మార్నింగ్ లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. ఈరోజు మా వాళ్ళకి వెజ్ పులావ్ అయితే కావాలంది మా అమ్మాయి. సరే మార్కెట్ నుంచి తెచ్చాం, అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి కదా, ఇలా అన్ని వెజిటబుల్స్ ఉన్నప్పుడే వెజ్ పులావ్ చేయడానికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసి పెట్టేసుకున్నాను. నా దగ్గర కాలీఫ్లవర్, పొటాటో, క్యారెట్, గ్రీన్ పీస్ అన్నీ ఉన్నాయి, టొమాటో. సో అన్నీ వేసి అయితే చేసుకుంటున్నాను. సో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టుకున్నాను, నేను అందులోనే చేస్తున్నాను. దానిలో కొంచెం నూనె, కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసి మనం నిన్న గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్, అదైతే ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోండి. నేను ఇక్కడ మీకు చెప్పినట్టే క్యారెట్, ఆలు, గ్రీన్ పీస్ ఇంకా కాలీఫ్లవర్ అయితే వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. కూరగాయలు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేశాక ఆటోమేటిక్గా కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్ కొంచెం ఎవాపరేట్ అవ్వనిచ్చి ఇప్పుడు సన్నగా కట్ చేసిన టొమాటో కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. టొమాటో బాగా మ్యాష్ అయిపోవాలి. మ్యాష్ అయ్యే వరకు ఇలా మూత పెట్టి చక్కగా కుక్ చేసేసుకోండి. టొమాటో మ్యాష్ అయిపోయిన తర్వాత నేను ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసేస్తాను. నేను ఈరోజు బాస్మతి రైస్తో ఏం చేయట్లేదు, నార్మల్ సోనా మసూరితోనే చేసేస్తున్నాను. మా పాప బిర్యానీ రైస్ ఎందుకు అంత బాగా తినదని నాకు అనిపిస్తుంది కాబట్టి ఎక్కువ నేను నార్మల్ రైస్తోనే చేసేస్తాను ఇలాంటి లంచ్ బాక్స్ రెసిపీ, స్పెషల్ బిర్యానీస్ తప్ప. సో ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న సోనా మసూరి రైస్ అయితే వేసేసుకున్నాను. హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకున్నవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక నిమిషం లిడ్ క్లోజ్ చేస్తే చక్కగా ఈ వెజిటబుల్ ఫ్లేవర్, ఆ బిర్యానీ హోల్ బిర్యానీ స్పైసెస్లో ఉన్న స్పైసెస్ అన్నీ రైస్కి బాగా పడతాయి. తర్వాత కొంచెం బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని సరిపడా వాటర్, అంటే 1కి 2 అవసరం లేదు, 1కి 1.5 అయితే సరిపోతుంది. అలా పోసేసి ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 2 విజిల్స్ ఇచ్చారంటే లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా పులావ్ అయితే రెడీ అయిపోతుంది, వెజిటబుల్ పులావ్. కాకపోతే మీరు ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నప్పుడు, ప్రెషర్ కుక్కర్ అయినా ఎలక్ట్రిక్ కుక్కర్ అయినా సరే, దానికి మనం హడావుడి పెట్టేసి ఓపెన్ చేసేయకుండా సెటిల్ అయ్యే టైం ఇవ్వాలి. నేను ప్రతిసారి మీకు 1 పాట్ రెసిపీస్లో చెప్పేది ఇదే. మీరు స్టవ్ ఆఫ్ చేశాక దానికి సెటిల్ అయ్యే టైం ఇచ్చారంటే ఒక 15-20 మినిట్స్ చక్కగా రైస్ విడివిడిగా బాగా వస్తుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తాను అది కూడా. అండ్ ఇక్కడైతే చెప్పిన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి సాల్ట్ ఈ టైంలోనే చెక్ చేసుకొని ఏమన్నా సరిపోకపోతే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేయడమే. 2 విజిల్స్ ఇచ్చేసిన తర్వాత నేను 20 మినిట్స్ వదిలేశాను. ఇప్పుడైతే కలుపుతున్నాను చూడండి. ఇలా మిక్స్ చేస్తే చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడైతే మా వాళ్ళకి లంచ్ బాక్సెస్ పెట్టి పంపించేశాను. ఇంకా మార్నింగ్ రొటీన్ ఏమీ రికార్డ్ చేయడానికి నాకు టైం దొరకలేదు, ఫోన్ పట్టుకోవాలని అనిపించలేదు. మామూలు రెగ్యులర్గా మీరు అన్ని వ్లాగ్స్లో చూసినట్టే మా వాళ్ళు వెళ్ళగానే పూజ చేసుకొని నా మిగతా కిచెన్ క్లీనింగ్, బట్టలు ఆ పని అంతా చేసుకొని నెక్స్ట్ 2 అవర్స్ నా వీడియోస్ పని ఉంటుంది కదా, ఇదైతే అరౌండ్ ఆఫ్టర్నూన్ అనమాట. నా వీడియోస్ వర్క్ అంతా అయిపోయింది. వీడియో షెడ్యూల్ చేసేసి లంచ్ కూడా అయిపోయిన తర్వాత ఈ షెల్ఫ్ అయితే సర్దుదాం అని కూర్చున్నాను. చెప్పాను కదా ఇంట్లో రోజు ఏదో ఒకటి సర్దుతూనే ఉండాలి. నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాని సెలెక్ట్ చేసుకొని సర్దుతూ ఉంటాను. ఒక్కొక్కసారి మనం ఆ కబోర్డ్ని చూసినప్పుడు అనిపిస్తుంది దీన్ని సర్దడం అవసరం అని. అలాంటప్పుడైతే వాటిని ఇమీడియట్గా చేసేస్తాను. మా ఇంట్లో ప్రతి రూమ్లో ఇలాంటి పెద్ద పెద్ద వార్డ్రోబ్స్ ఉన్నాయి. ప్రతి దానిలో ఆ కింద షెల్ఫ్ ఉంటుంది చూసారా, అదంతా కిందకి వంగి మనం ఏం యాక్సెస్ చేయలేం కాబట్టి నేను ప్రతి రూమ్లో ఆ షెల్ఫ్లో యూస్ చేయనివి పెడుతూ ఉంటాను. అలానే ఇదైతే మా పాప వార్డ్రోబ్. తన దానిలో ఇది లాస్ట్ షెల్ఫ్. అక్కడ యూస్ చేయని కొన్ని పిల్లోస్కి ఎల్ఈడి లైట్స్ అవి ఉంటాయి కదా, అలాంటి పిల్లోస్, మా పాప పాత టెడ్డీబేర్ ఒకటి, అండ్ ఇంకా దివాన్ అక్కడ వేసేసాం కదా పాప కోసం. సో ఆ దివాన్ పిల్లోస్ అలాంటివన్నీ ఇక్కడైతే పెట్టుకున్నాను. ఇంకా యూస్ చేయని కొన్ని ఓల్డ్ పిల్లో కవర్స్ కూడా ఉంటాయి. అవి ఎప్పుడైనా ఏదన్నా కాటన్ క్లాత్ అవసరమైనప్పుడు యూజ్ అవుతాయని ఇలా హ్యాండీగా పెట్టుకుంటాను.
సో అవన్నీ సర్దే పనిలో ఉన్నాను. ఈ చివరి షెల్ఫ్ ఎందుకు సర్దుతున్నానంటే ఏమన్నా కొంచెం ప్లేస్ వస్తే నాకు ఇక్కడ బ్యాక్ సైడ్ మా పాప కొన్ని యూస్ చేయని బట్టలు పెట్టేసింది. అంటే తనకి టైట్ అయిపోయిన థర్మల్స్, ఇప్పుడు అంత హెవీ వింటర్ లేదు కాబట్టి బాగా పీక్ వింటర్లో వేసుకునే బట్టలు అవన్నీ ఇప్పుడు వేసుకోలేం, వేడిగా ఉంటుంది కాబట్టి అవన్నీ బ్యాక్ సైడ్కి పెట్టేశాను. దానివల్ల తన రెగ్యులర్ రొటీన్ స్పోర్ట్స్ వేర్ కానీ స్కూల్ డ్రెస్సెస్ అవన్నీ పైన ఉంటాయి అనుకోండి, రెగ్యులర్ ఇంట్లో నైట్ వేరు స్పోర్ట్స్ వేరు అవేమీ పెట్టుకోవడానికి ప్లేస్ సరిపోవట్లేదు. సర్దుతున్నప్పుడు నాకే ఇబ్బందిగా ఉంటుంది, తను తీస్తున్నప్పుడు ఇంకా ఇబ్బందిగా అయిపోతుంది. సో కింద కొంచెం ఆర్గనైజ్ చేస్తే ఇప్పుడు నేను పెడుతున్నాను చూసారా, అలా ఫ్రంట్ పోర్షన్ ఖాళీ వచ్చింది. సో వింటర్ వేర్ అన్నీ లోపల సర్దేసే వరకు ప్రస్తుతానికి ఇక్కడ అడ్జస్ట్ చేసేద్దాం. తర్వాత అన్నీ ఒకేసారి ఎలాగో ఇంకొక పెద్ద పనే ఉంది కదా, ఫిబ్రవరి ఎండింగ్లో స్లోగా స్టార్ట్ చేయాలి చెప్పాను కదా, హెవీ జాకెట్స్ అవన్నీ స్లోగా లోపల పెట్టేద్దాం అని అయితే అనుకుంటున్నాను. అలా పెడితే కొంచెం ఫ్రీ అవుతాయి. సమ్మర్ బట్టలు ఆర్గనైజ్ చేయడం చాలా ఈజీ అండి. కాటన్ క్లాత్స్, ఈ వింటర్వి ఆ జాకెట్స్, థర్మల్స్ ఇవన్నీ హెవీగా ఉండడం వల్ల ఎక్కువ ప్లేస్ అయితే ఆక్యుపై చేసేస్తుంది. అలా అయితే సర్దుకొని నాకు కావాల్సిన ప్లేస్ అయితే క్రియేట్ చేసుకొని తన వార్డ్రోబ్ అయితే సెట్ చేశాను. ఈ రోజుకి ఒక ఆర్గనైజేషన్ అయిపోయింది, అమ్మయ్య అనిపిస్తుంది. రోజుకి ఇలాంటి ఒక ఏరియా క్లీన్ చేస్తే అబ్బా సాటిస్ఫాక్షనే వేరు. నాలా మీలో ఎంతమంది ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడైతే మా పాప చక్కగా ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కదా, March 3 నుంచి. ఐసీటీ మాత్రం ముందే ఉంటుంది, కంప్యూటర్స్ అరౌండ్ 10 to 14 మధ్యలో తన ల్యాబ్ పీరియడ్ ఎప్పుడు ఉంటే అప్పుడు అయిపోతుంది. ఇదైతే ఈవీఎస్ రివిజన్ షీట్ పంపించారు, అదైతే తను చేసుకుంటుంది. తన పని తను చేసుకుంటూ ఉంటుంది. నేనైతే ఇలానే చేస్తాను, తను చదువుకోమని కూర్చోబెట్టేస్తాను, నేను ఆ దగ్గరలోనే ఏదో ఒక పని అయితే చేసుకుంటూ ఉంటాను. అలా మీరైతే ఎలా చేస్తారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడైతే డిన్నర్ పార్ట్కి వచ్చేసాను. ఈరోజు ఏంటి జ్యోతి అన్నీ కట్గా చేస్తున్నావు అని అంటే అలా ఏం లేదు, ముందు 2 వీడియోస్లో నా రొటీన్ అంతా రెగ్యులర్గా షేర్ చేశాను కాబట్టి ఇక్కడ కొంచెం మన మార్నింగ్ లంచ్ బాక్స్ రెసిపీ, ఆఫ్టర్నూన్ నేనేం పని చేసుకున్నాను, అండ్ ఈవినింగ్ స్నాక్స్ పల్లి పట్టి అది ఉంది కదా అదే తినేసాం. ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే వెజ్ రోల్ చేయాలని డిసైడ్ అయ్యాను. మన సబ్స్క్రైబర్ లక్ష్మి గారు వెజ్ రోల్ అయితే చేయమని అడిగారు పన్నీర్ రోల్ చేసినప్పుడు. సో అందుకని ఈరోజు అయితే లక్ష్మి గారు ఈ వెజ్ రోల్ రెసిపీ మీకోసమే, తప్పకుండా చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పేయండి. ఎప్పటిలానే మీరు ఇన్స్టాగ్రామ్లో నాతో పిక్ అయితే షేర్ చేయండి. అది ఇక్కడైతే నేను వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను. ఇది ప్రాపర్ మీరు రోల్స్ కింగ్లో రోల్ తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, టేస్ట్లో ఏం డిఫరెన్స్ ఉండదు, మీరే అంటారు సేమ్ అలానే ఉందని. సో నాది గ్యారంటీ. ఇంకా రోల్స్ కింగ్లో మనకి ఆటా బేస్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, బట్ మిగతా రోల్స్ దొరికే ప్లేసెస్లో అది ఉంటుందో లేదో నాకు తెలీదు. మనం ఇంట్లో కాబట్టి చక్కగా మైదా బేస్ యూస్ చేయకుండా ఆటాతోనే చపాతీ చేసేసుకొని మెత్తగా ఇలా చక్కగా రోల్ అయితే చేసేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వెజ్ రోల్ అంటే అన్ని వెజిటబుల్స్ ఉండాలి కదా, సో నేను ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్ అయితే చాప్ చేసి పెట్టుకున్నాను. మీరు గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు, మా పాప తింటుంది కాబట్టి నేను వేయట్లేదు. వాటిని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసి పెట్టేసుకోండి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని అందులో వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి యాడ్ చేసేయండి. దీనికి మనకేం కర్రీలాగా వెజిటేబుల్స్ బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, మన నూడిల్స్కి కానీ ఇలాంటి రోల్స్కి కానీ వెజిటేబుల్స్ క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. సో కాబట్టి నేను ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్పినట్టే చైనీస్ కానీ ఇలాంటి ఫుడ్ ఏదన్నా సరే మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వెజిటేబుల్స్ కుక్ చేసుకుంటే అవి సాగీగా అయిపోకుండా క్రంచీగా బాగుంటాయి. అలా హై ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసిన తర్వాత అందులో నేనైతే ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేశాను. మీరు అబ్జర్వ్ చేస్తే పక్కన చపాతీ కూడా చేస్తున్నాను. చపాతీ పిండి చక్కగా మెత్తగా కలుపుకొని చేసి పెట్టుకోండి. ఆ తర్వాత మీరు ముందుగా సాల్ట్ కూడా వేయొద్దు, సాల్ట్ వేస్తే వాటర్ వచ్చేసి వెజిటేబుల్స్ అన్నీ క్రంచీగా ఉండవు, సాగీగా అయిపోతాయి. సో లాస్ట్లో సాల్ట్ అయితే వేసి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి, ఇంతకన్నా ఫ్రై చేసుకోవద్దు, బాగుండదు. తర్వాత ఇక్కడ నేనైతే ముందుగా చేసి పెట్టుకున్న చపాతీ తీసుకొని నేను ఇక్కడ బేస్గా పిజ్జా పాస్తా సాస్ యూస్ చేశాను. మీరు బేస్ ఏది యూస్ చేస్తారనేది మీ ఇష్టం. ఈవెన్ శాండ్విచ్ స్ప్రెడ్ కూడా దీనికి బాగానే ఉంటుంది, అసలు ఏం వేసుకోపోయినా కూడా బాగుంటుంది. నేను మా హస్బెండ్కి ఇష్టమని పిజ్జా పాస్తా సాస్ అయితే పెట్టాను. తర్వాత మనం ఇలా వెజిటబుల్ స్టఫింగ్ అంతా పెట్టేసుకోవడమే, దీని మీద పెట్టేసుకొని కొంచెం మయోనీస్, టొమాటో కచప్, మీకు కావాలంటే చిల్లీ సాస్ అలాంటివి ఏమన్నా వేసుకోవచ్చు. సాసెస్ అంతా మీ చాయిస్.
ఈవెన్ మన మయోనీస్ కూడా మింట్ మయో వేసుకున్నా కూడా ఒక మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇంకా చాలా బార్బిక్యూ సాసెస్ అవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ మీ దగ్గర అవైలబుల్ ఉంటే అవన్నీ వేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే సింపుల్గా బేసిక్ మయో అండ్ టొమాటో కచప్ అయితే వేసి రోల్ చేసేస్తున్నాను. ఇంకా మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. ఇది మీరు స్నాక్గా డిన్నర్గా దేనికన్నా హాయిగా చేసుకొని తినేసేయచ్చు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. పన్నీర్ రోల్ రెసిపీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ని ఒకసారి విజిట్ చేసి వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక్కడైతే మా వెజ్ రోల్ రెడీ అయిపోయింది. మేమైతే డిన్నర్ని ఎంజాయ్ చేసేస్తాం. హలో అండి, ఏం చేస్తున్నారు? డిన్నర్ అయిపోయిందా? మా డిన్నర్ అయితే అయిపోయింది. వెజ్ రోల్ చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సేమ్ అదే స్టఫింగ్తో ఎగ్ రోల్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఎగ్ రోల్కి ఎలా చేస్తామో తెలుసు కదా, ఆమ్లెట్లా వేసేసి చపాతీ దాని మీద పెట్టేసి సేమ్ ఇదే స్టఫింగ్తో చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకే స్టఫింగ్తో 2 రెసిపీస్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో అది ఈరోజు మా డిన్నర్ అయితే అలా కంప్లీట్ అయింది. టైం 9:30 అయింది. ఇంకా పడుకోవడానికి అయితే రెడీ అయిపోయాం. సో అది మీరు మీ డిన్నర్లో ఏం తిన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి, ఓకేనా? అప్పటి వరకు టేక్ కేర్, బాయ్, సీ యూ టుమారో, గుడ్ నైట్, బాయ్.